హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 3వ భాగం విందాం. మనిషి బుద్ధిగల చిలుక. ప్రభు, రామలింగ కవి వద్ద మాట్లాడే రామచిలుకకు తెలియని శాస్త్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ పిట్ట ఆ కవికి ఎవరో మహనీయుడు ఇవ్వగా లభించిందట. అట్టి పక్షిని అతను కేవలము పండ్లు పెట్టి పెంచగలడు. అదే మన మందిరంలో ఉంటే ఎలా ఉంటుంది? బంగారు పంజరంలో తీయని పండ్లు, అడవి తేనె, సామాన్యులకు దొరకని అరుదైన కాయధాన్యాలు ఆ పక్షికి పెట్టి సాకగలం. దానికి మరింత మేధస్సు పెరగగలదు అని పట్టపురాణి రాయలవారి దృష్టికి తీసుకొని వెళ్ళింది. ఎలాగైనా ఆ రామచిలుకను తను పెంచాలనే కోరికతో ఓ రాత్రి తన మందిరంలో రాయలవారిని కోరింది. మహారాణి, ఆ కవి వద్ద ఉన్న చిలుక ఎందుకు? అంతకంటే మరింత అందమైనవి తెప్పించి ఈ మందిరం నింపగలను. ఆ కవి ఒక రకంగా తిక్క మనిషి. ఏమాత్రమూ భయపడకుండా ఇవ్వనని మొండికేసినా మనమేమీ చేయలేము. నచ్చజెప్ప చూశాడు రాయలవారు. మన్నించండి మహారాజా, ఆ చిలుక పలు శాస్త్రాలని వల్లెవేసింది అని విన్నప్పటి నుంచి దానిని పెంచుకోవాలని, దానితో సరదాగా గడపాలని ఆశపడుతున్నాను. నా ఈ చిన్ని కోరిక తీర్చండి అని వేడుకుంది పట్టపురాణి. రాయలు ఆలోచించి చివరికి పట్టపురాణి చిరుకోరిక కాదనలేక సరేనని మరుసటి రోజు రామలింగ కవిని స్వయంగా అడిగాడు. అందుకు రామలింగడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. క్షణాలలో పంజరంలో చిలుక పట్టపురాణి ఇంటికి చేరినది. రామలింగ, నువ్వింత త్వరగా ఒప్పుకుంటావనుకోలేదు. నువ్వు చాలా వింతైన మనసు గలవాడివి. ఏది ఏమైనా మా రాణివారి కోరిక నీ సమ్మతితో తీర్చాను అని రాయలు సంబరంగా చెప్పాడు. ప్రభు, ఆ చిలుక మనిషి బుద్ధిగల పక్షి. అది ఒక ముని ఇవ్వగా పుచ్చుకున్నాను. అది తర్కశాస్త్రంలో దిట్ట. నా వద్ద చాలా కాలంగా ఉన్నా దానికి రాజుల నీడన బతకాలనే ఆశ ఎక్కువ. ఈరోజు చాలా సంబరపడిపోయి ఉంటుంది. పోని నా వద్ద ఏం తింటుంది? పండ్లు, నేతి మిఠాయిలు తప్ప. రాణివాసంలో ముద్దు ముచ్చటగా జీవించగలదు. ప్రతి రాత్రి దాని చిలుక పలుకులు వింటూ నిద్రపోయేవాడిని. తమరి మాట కాదనలేక ఇచ్చాను. దీనవదనంతో చెప్పి బయలుదేరాడు రామలింగడు. రాయలకి ఆ చిలుకను తక్షణం చూడాలనే ఆశ పుట్టి వెంటనే పట్టపురాణి ఇంటికి వెళ్ళాడు. అక్కడ బంగారు పంజరంలో చిలుక ఉల్లాసంగా కనిపించింది. రాణి, ఆమె దాసీజనాలు చుట్టుముట్టి కేరింతలు కొట్టసాగారు. రాయల్ని చూడగానే, రాజాదిరాజా, యవన రాజ్య స్థాపనాచార్యుడా, సాహితీ సమరాంగణ చక్రవర్తి, స్వాగతం సుస్వాగతం అని పంజరంలో నుంచి ఎలుగెత్తి పలికింది చిలుక. అంతా నోళ్లు వెళ్ళబెట్టి మరీ విన్నారు. రాయలు మతి తప్పిన వాడిలా పంజరంలోకి చూశాడు. నిశ్శబ్దం అక్కడ చోటు చేసుకున్నది. ఓ సుఖరాజమా, నీ చతుర సంభాషణ నాకు చాలా ఆనందింపజేసింది. ఎవరు నేర్పారు నీకు ఈ మధుర పలుకులు అని పంజరం పైన చిటిక వేసి మరీ అడిగాడు. విద్య ఒకరు నేర్పితే వచ్చేది కాదు, కానీ నాకు ఎవరూ నేర్పలేదు. గురువు లేని విద్య నాకు అబ్బినది. అదెట్లన్నా, చెట్టు తొర్రలో శిశువుగా ఉన్నప్పుడు ఒక బోయవాడు నా తల్లిదండ్రుల్ని వధించి నన్ను, నాతోటి మరో 3 అన్నదమ్ములని వాడి బుట్టలో వేసుకుని ఇంటి ముఖం పట్టాడు. బుట్టలో మా పక్కనే జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల శవాల్ని చూసి మా అన్నదమ్ములు కంటికి మింటిగా ఏకదాటిగా ఏడ్చాము. పసివాళ్లము, ఎగురటానికి రెక్కలు ఇంకా రానందున బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. బోయవాడి గుడిసెలో వాడి పిల్లలు బుట్టలో నుంచి మమ్మల్ని తీశారు. పిట్టలన్నింటినీ వండమని చెప్పాడు బోయవాడు. మరీ పిల్లపచ్చులు కొన్నాళ్ళు పోయాక వండుకుంటే బాగుంటుంది అని అతడి పెళ్ళాం చెప్పి మా తల్లిదండ్రులని నిప్పుల మీద కాల్చి ఆ తల్లి పిల్లలు ఇష్టంగా తినే దృశ్యము ఇంకా నా కళ్ళలో కదులాడుతోంది. ఆ రాత్రి ఆ బోయ గుడిసెలో నన్ను తప్ప మిగిలిన నా సోదరులని ఓ పిల్లి వచ్చి ఎత్తుకొని పోయింది. ఒంటరిగా ఉన్న నన్ను ఆ బోయి పిల్లవాళ్ళు ఆడుకునేందుకు అడవంతా తిప్పేవాళ్ళు. వాళ్ళు కూడా దయాహీనులే. వారి రాక్షస క్రీడకు ప్రాణములు ఏ క్షణానైనా పోయేవి. ఆ అడవిలో దర్బలు ఏరుకుంటున్న ఓ ముని నన్ను చూసి, ఏ పిల్లలు, ఆ చిన్ని చిలుక నిలుగుడ్లు వేయిచున్నది, కొంచెం నీరు పట్టినా బ్రతకవచ్చు అని జాలిపడ్డాడు. ఇది చస్తే కాల్చుకొని తింటాం అని బదులిచ్చి ఆ రాకాసి పిల్లకాయలు మరింతగా నన్ను హింసించారు. ఆ మునికి కోపం వచ్చి వారి నుంచి నన్ను లాక్కొని దయతో సాకాడు.
అతడు రాచబిడ్డలకు విద్యలు నేర్పేవాడు. అవి విని నాకు నేనుగా నేర్చుకున్నాను. ఆ గురుకులంలో చాలా కాలంగా ఉన్నాను. ఒకసారి ఆ ముని తనను చూడవచ్చిన రామలింగనికి నన్ను ఇచ్చి, ఇది ఓ వింతైన చిలుక, శాస్త్రము తెలిసినది, నీకు పనికి వస్తుంది అని చెప్పాడు. అప్పటినుంచి ఆ కవి వద్ద నేటి వరకు ఉన్నాను అని తన పాత జీవితం గురించి చెప్పింది చిలుక. ఆ కథ విని రాణి బుటబుట కన్నీరు కార్చింది. ఆమెను చూసి దాసీజనం కూడా కన్నీరు మున్నీరయ్యారు. రాయలు విచారవదనంతో ఆ శయనమందిరంలో తల్పం పైన నడుము వాల్చాడు. దాసీలంతా వెళ్ళిపోయారు. తన కాళ్ళ దగ్గర కూర్చున్న రాణిని చూసి, దేవి, పశుపక్షాదుల్లో కూడా ఇలాంటి గాథలుంటాయా అని బాధపడ్డాడు. ఆ తరువాత మౌనంగా ఉండిపోయాడు. పంజరంలో చిలుక, నా గురించి మీరు బాధపడకండి, ఆనందంగా ఈ రేయి గడపండి అని మృదుమధురంగా పలికింది. ఇద్దరూ అయోమయంగా పంజరం వైపు చూశారు. తెల్లతెల్లవారుతుండగా రాణి తల్పంపై నుంచి లేచి దుస్తులు సరిచేసుకుని పంజరం గుర్తుకు వచ్చి అటు చూసింది. చిలుక నిశ్చల చిత్రంలా కనిపించింది. దగ్గరగా వెళ్ళి చూసింది. రేయి బాగా గడిచిందా? రాయలవారు రసుకులే అని నవ్వింది. ఆ మాటలకి రాణివారికి నిలువెత్తు సిగ్గు ఆవరించింది. మళ్ళీ ఒక పక్షి మాటలకు తాను సిగ్గుపడినందుకు నవ్వుకొని, ఏ, నువ్వు భలే కొంటె చిలుకవి అని అభినందించి తీయని పండ్లు పెట్టింది. ఓ పట్టపురాణి, నీకు రాయలవారంటే ఎంతో ఇష్టం కదూ అడిగింది చిలుక. ఆయనంటే ఇష్టమే కాదు, నా ప్రాణం. చూసావా, నేను కోరగానే నిన్ను ఆ బాపని నుంచి తీసుకుని వచ్చారు. నేనంటే ఆయనకు అంతులేని ఇష్టం. నీకు నిజమే చెప్తున్నా, నేనంటే ఆయనకు ప్రాణం ఎరిపెక్కిన బుగ్గలతో చెప్పింది. మరీ గొప్పలు చెప్పకు. ఓ చిలుకను మీ వద్ద బతికిచ్చిన వాడి వద్ద నుంచి తెచ్చివ్వటం కూడా ఈడేర్చిన కోరిక ఎలా అవుతుంది? మగాడిని అనాదిగా ఆడది నమ్మి చెడిపోతుంది. అంతెందుకు, రాయలవారికి నీవు 3వ పట్టపు భార్యవు. మీరే కాకుండా ఆయనకు మరి 90 భార్యలున్నారు. నీలాగనే ఆయనకు 12 మంది ప్రాణప్రదాలే. నువ్వు కోరినది చిలుక కనుక ఇవ్వగలిగాడు. భార్యల్ని త్యజించమంటే మగాడిగా అతడి బుద్ధి బయటపడుతుంది అని ఆ చిలుక కిలకిలలాడుతూ చెప్పింది. ఆ మాటల్ని విని అంతులేని ఆశ్చర్యానికి గురైంది పట్టపురాణి. నిద్ర మేల్కొని రాయలు లేచి వచ్చాడు. ఏమిటి, నాకంటే ముందు చిలుక పలుకులు వింటున్నావు అని నవ్వుతూ అడిగాడు. రాణి ఒక్క క్షణం అక్కడ నిలవకుండా రాయలు వైపు చురచురా చూస్తూ వెళ్ళిపోయింది. అర్థం కాని రాయలు, ఓ చిలుకరాజమా, నా దేవి ఎందులకు ఏదో అలకబూనినట్లున్నది అని చిలుకకు అర్థమవుతుందో లేదోనని ముద్దు ముద్దుగా అడిగాడు. నీ వంటి బహుభార్యలున్న వాడిపైన ఏ భార్య అలకబూనదు? చూసావా రాజా, ఆమె కోరికపై నన్ను తెచ్చి ఇచ్చావు. క్షణికమే కదా ఆమె ఆనందం. ఒక్క విషయం చెప్తాను, పులిపాలను తెచ్చి ఇచ్చినా, ధనరాశుల్ని కుప్పలు పోసినా నమ్మని ఆడదాన్ని ఎవరూ నమ్మించలేరు. నిన్ను నీ భార్యలెవరూ నమ్మరు. స్త్రీ మనస్సు ప్రళయాంతకం కదా. ఆ చిలుక పలుకులు విన్నంతనే రాయలకు తల తిరిగిపోయింది. ఏమీ ఈ చిలుక యథార్థవాదం, ఎంత చక్కగా చెప్పింది. రాత్రంతా నాతో శయనించిన రాణివారు ప్రేమతో లేరన్నమాట. చిలుక అన్నట్లు బహుభార్యలున్న వారికి ఏ భార్య నమ్మకంగా ఎటులుండగలదు? తనలో తాను తర్కించుకోసాగాడు. రాజా, నీతిశాస్త్రం చదివితివి కదా. ఎవరో పరపురుషునికి ఆనందాన్నిచ్చేదాన్ని కావాలంటే నువ్వు ఏ రీతినో తెచ్చుకొని ఆ ఆనందం అనుభవించవచ్చు. కానీ అట్టి పురుషుని వద్ద నుంచి తెచ్చిన దాన్ని, అంటే నన్ను నీ కాంతకు కానుకను చేయటం ఎంతవరకు సబబు? పరపురుషుని వద్ద ఉన్న దేనినైనా మన హిందూ స్త్రీలు ఆశించి కోరవచ్చునా? ఇది ఏ ధర్మము? రాయల ముఖంలో నెత్తురు చుక్క మిగల్లేదు. అదోలా అయిపోయాడు. ఓ చిలుక, నీ పలుకులు ధర్మబద్ధమైన ఆణిముత్యాలు. చాలా పెద్ద తప్పు చేశాను. ఎవరక్కడా? ఈ బంగారు పంజరంలో గల చిలుకను మా మందిరంకు తక్షణం చేర్చండి. దాసీలకు ఆదేశించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. రాయలు పట్టపురాణి వారి మందిరం నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినందుకు ఒక రకమైన కలకలం మొదలైంది. కొంతమంది దాసీలు, అమ్మా, ఈ చిలుకను మహారాజు మందిరానికి పంపించవేమన్నారు. ఆయన ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. మీరేమో స్నానానికి వెళ్ళారు. ఏం జరిగిందో ఏమో అని భయంతో వినవించారు. రాణి వారికి ఏమీ అర్థం కాలేదు.
పంజరంలో చిలుక మరింత ఉల్లాసంగా ఉంటూ, ఓ పట్టపురాణి, రారమ్ము. చూశావా, నీ విభుడు నువ్వంటే పడిచచ్చునంటివి. ఏది అతని ప్రేమ? వంతుల వారీగా భార్యలతో ఉన్నవాడికి నీ ఒక్కదానిపైన ఏ శాతం ప్రేమ ఉంటుంది? ఎంత గుడ్డిగా నమ్మి ఆరాధించుచుంటివి. నిన్ను చూస్తుంటే ఎనలేని జాలి వేయుచున్నది. నీతో ఏమైనా అన్నారా? దాచకుండా చెప్పు, ప్రాధేయపడింది పట్టపురాణి. ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఓ పట్టపురాణి, నీవును ధర్మశాస్త్రాల్ని చదివితివి కదా. పరపురుషుని వినోదాన్ని నువ్వు కోరవచ్చా? నేను రామలింగ కవి వద్ద ఉన్నాను. ఇలా కాకుల్లాంటి నీ దాసీల కన్నల్లో పడ్డాను. వాళ్ళు అద్భుతమైన రామచిలక ఉందనటము, నువ్వు ఉచితానుచిత జ్ఞానం లేకుండా ఏకంగా రాయల వారినే కోరటము, బహుభార్యాలోలుడైన ఆ రాజు ముందు వెనుకలు ఆలోచించక ఆ చిలుకను తెచ్చి నీకు కానుకగా చేసినందుకు ఇప్పుడిప్పుడు తను చేసింది తప్పని తెలుసుకొని క్రుద్ధుడైనాడు. చిలుక అర్థమయ్యేలా చెప్పింది. పట్టపురాణి ఆ మాటలకు భయభ్రాంతమైపోయింది. నేను తెలియక తప్పు చేశాను అని బావురుమంది. దాసీలు ఆమెను ఓదార్చారు. అందులో ఒక దాసి, అమ్మా, ఈ దిక్కుమాలిన చిలుక వచ్చింది, అనర్థాలు దాపురించాయి. ఈ పాడు చిలుక మహారాజుగారికి ఏమేమో నూరిపోసింది. మేము దూరం నుంచి విన్నాము, చెప్పింది చిలుకను చూసి గుర్రెత్తిపోతూ. నిజమే, ఇదంతా ఈ చిలుక ప్రభావమే. ఈ చిలుక నాపై చాడీలు చెప్పి ఉంటుంది. దీన్ని చంపి పాతరేయండి. ఇట్టి నీచపు పక్షులు బతకరాదు. నాకు చెప్పింది మహారాజుపై. నేను నమ్మి ఆయనపై అలకబూని చెప్పకుండా స్నానానికి వెళ్ళిపోయాను. వచ్చేలోగా ఈ ముదనష్టపు చిలుక నాపై రాజుకి ఏవేవో చెప్పి మనసు విరిచేసింది. అసలిది ఎక్కడ పెరిగింది? తెనాలి రామలింగని వద్ద. అతడికి పోషించే రాజే లెక్కగాదు. మొన్న మధ్య భువన విజయంలో అందరి సమక్షంలో మహారాజుని ఆడిపోసుకున్నాడట. అట్టి నోట తీటగల వ్యక్తి పెంపకంలో ఈ నీచపక్షికి మనుషుల రాగద్వేషాలు బాగా వంటపట్టాయి. రాజుగారి మనసు విరిగితే అంత త్వరగా అతకదు. ఏం దారి అని పట్టపురాణి తల పట్టుకొని కూర్చున్నది. అమ్మా, దీన్ని వండుకొని తినేస్తామమ్మా. మనల్ని ఇంతగా బాధపెట్టిన దీన్ని వదలరాదు. ఒక దాసి ఎరిపెక్కిన కళ్ళతో చిలుక పంజరం వైపు కసిగా చూస్తూ అడిగింది. మరి మహారాజులు గారు అడిగితే? రాణి భయం వ్యక్తం చేసింది. మీరు భయపడకండి, పంజరం తెస్తూ ఉండగా తప్పించుకుపోయింది అని చెప్తే సరిపోతుందమ్మా. ఒసే దాసి, నన్ను చంపే శక్తి నీకుందే. నేను యథార్థవాదిని, అందుకే లోక విరోధిని అయ్యాను. నేను ధర్మశాస్త్ర పారంగతుడను. నన్ను నిర్జించినా మీకు పుట్టగతులుండవు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకము అని ఊరికినే పెద్దలు చెప్పలేదు. ఓ రాణి, నీ వెనక కూటికి చేరిన దాసీ జనాల మాటల్ని పట్టించుకోవద్దు. ఇప్పటికైనా నీ పురుషుని ఆదేశాలని గౌరవించి నన్ను రాయల మందిరానికి చేర్చు. ధిక్కరించి మలి తప్పు చేయకు. చిలుక మాటలు విని పట్టపురానికి పట్టరాని కోపం వచ్చింది. దరిద్రపు చిలుక, నీ గొంతు ఈ మందిరంలో నేను వినకూడదు. నా ఉసురు నిన్ను దహించి వేస్తుంది అని ఇంకా ఏమేమో అంటూ ఉండగా, జయము జయము రాణివారికి అని వినయంగా నిల్చున్నాడు కొత్వాలు. ఒక పత్రం చదివాడు. అది విని అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్షణం నుంచి పట్టపురాణి హోదా నుంచి తొలగింపబడి కేవలం రాణిగా మాత్రమే మహారాజు గుర్తిస్తున్నట్లు ఆ పత్రంలోని సారాంశం. అంతవరకు 120 మంది దాసీ జనాలతో కళకళలాడిన ఆ భవనంలో కేవలము 21 మంది దాసీలు మాత్రమే మిగిలారు. రాజుగారి ఆదేశాలు క్షణాల్లో అమల్లోకి వచ్చేశాయి. శోకమూర్తి అయింది రాణి. ఆమె చుట్టూ మిగిలిన దాసీలు కూర్చొని ఆమెను ఊరడించసాగారు. మన్నించండమ్మా, మాకు రాణివాస ప్రవేశము నిషిద్ధము. కానీ ఉన్నపళంగా మహారాజుగారే ఆదేశాలు అమలు చేయమన్నారు. చివరగా తమ వద్ద ఉన్న బంగారు పంజరంలో గల చిలుకను అత్యంత జాగ్రత్తగా తీసుకుని రమ్మన్నారు. తీసుకుపోదునా తల్లి? కొత్వాలు చేతులు కట్టుకుని అడిగాడు. ఓయి, ఇదిగో నేనిందులో ఉన్నాను. నువ్వు ఏ కొంత ఆలస్యంగా వచ్చినా నా ప్రాణాలు నిలిచేవి కావు. ఇక్కడ దాసీ జనాలు స్త్రీమూర్తులు కాదు, కసాయిలకు ప్రతిరూపాలు. చిన్ని చిలుకను నన్ను చంపి తినే వరకు వెళ్లారు. ఎటులను ఆ మాట ఈ మాట చెప్పి ఇంతవరకు నా బతుకు బతికాను, చెప్పింది చిలుక. కొత్వాలు అంతులేని ఆశ్చర్యంతో పంజరం వైపు చూడసాగాడు. అలా మాట్లాడే చిలుకను చూడటం ఇదే మొదటిసారి. అమ్మా, ఈ జుహీరునిసా వలన మీకిన్ని కష్టాలు వచ్చాయి.
ఖతర్నాక్ చిలుక గురించి చెప్పాను. పాపం ముచ్చటపడి తెప్పించుకున్నారు. ఇది పాగల్ పంచి అంటే పిచ్చి చిలుక. మొత్తం మహల్ని గలీజ్ చేసేసింది. రాజావారితో మీకు లడాయి పెట్టింది. రాజావారికి మై సచ్ బోల్తా హూ, ముజుకో ఆజ్ఞా దీజియే అని కళ్ళనీళ్లు తిప్పుకొని మరీ అడిగింది ఒక దాసి. ఏ సాయిబుల్ బచ్చి, నువ్వు వచ్చి రాని తెలుగు ఉర్దూ కూతులు కలగలిపి రాయల వారికి చెప్తే ఈ రాణమ్మకు మంచి బదులు బహుత్ బురా చేస్తావు. అసలే తోక తొక్కిన పాములా ఉన్నాడు రాయలవారు. మీ సాయిబుల పద్ధతిలో మన రాణమ్మకు తలాక్ 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 అని 3 సార్లు చెప్పేయగలరు. అప్పుడు ఈ చిన్ని రాణివాసం కూడా ఉండదు. ఏ ఊరవతల విడిదికే పరిమితమవుతారు అని పంజరంలో నుంచి పెద్ద గొంతుతో చెప్పింది చిలుక. జుహూరినిసా కోపంతో పండ్లు పటపటా కొరికి, చుప్ బద్మాష్ మార్డాలుంగా అని చిలుకపై కస్సుము నరిచి ఇటు తిరిగి, అమ్మా, ఈ పిచ్చి చిలుక తలాక్ అని కూసింది. అంటే ఏమిటో మీకు తెలుసా? తలాక్ అని 3 సార్లు చెప్తే శాశ్వతంగా విడిపోవటము మా ముస్లింలలో ఉంది. ఈ చుప్పనాతి చిలుకకు మా మతం మీద కూడా పట్టుంది. దీని మాటలు వింటే గుస్సాగా ఉంది అని కళ్ళు తుడుచుకుంది. ఆ పక్కనే ఉన్న ఒరిస్సాకి చెందిన ఓ దాసి చిలుకను చెదిరించుకుంటూ, కదకు జుబో కాహికి, గొడవ దోయుబో కాహికి అని చెప్పి బాధపడింది. ఏమంటున్నావు? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, జుహురి నిసా అడిగింది ఆ ఓడ్రపు దాసి అమ్మాయి ఒరియా మాటలకి. పంజరంలో రామచిలుక రెక్కలు టపటపలాడిస్తూ, నన్నడుగు, నేను చెప్తాను. ఆ దాసి కటకానికి చెందింది. అంటే ఓడ్రపు దేశ భాష అమ్మాయి అన్నమాట. ఏం కూసింది అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అర్థం. ఆ దాసి వచ్చింది ఓడ్రపు దేశం, కటకం, కటక్ నుంచి. పట్టపురాణి అన్నపూర్ణాదేవికి పుట్టింటి వారిచ్చిన దాసీ జనాలలో ఈమె ఒకతే. ఆ పట్టపురాణి వారితో ఏం సరిపడలేదో ఏమో గాని ఈ రాణివాసానికి వచ్చింది అని చిలుక ఆ ఓడ్రదేశపు దాసి గురించి మొత్తం వివరించింది. అంతా హడలెత్తిపోయారు. ఓర్నాయనో, ఇది తగులు మార్చిలకే కాదు, దీనికి తెలియని భాష లేదు. ఈ విజయనగర సామ్రాజ్యంలో తెలియనిది లేనట్లుంది. దీని నోట్లో నోరు పెడితే ఇది మన నోట్లో ఇంత గడ్డి పెడుతోంది. కొత్వాలయ్య, దీన్ని తీసుకుపో, ఓ తెలుగు దాసి చెప్పి పంజరము అతని చేతికి అందించింది. ఏమేవ్ తెలుగు పిల్ల, నువ్వు కార్యవాదివి. నన్ను ఎలా వదిలించుకున్నావో ఈ పాటి బుద్ధి ఆ సాయిబు పిల్లకు ఓరియా పిల్లకు బొత్తిగా లేదు. మీ రాణమ్మకు చెప్పు, ఇలా చిలుకలు ఎలుకలతో ఆడుకుంటే కాదే, చక్కగా రాయల వారికి ఒక వారసుడిని కని ఇవ్వమనే. పాపం రాయల వారికి భార్యలు అధికం కానీ ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారు సంతానంతో కళకళలాడటం లేదు. చివరిగా ఆ మాటలంది ఆ గయ్యాళి చిలుక. అమ్మా చూసారా, ఆ రాలుగాయి చిలక ఎంతలేసి మాట్లాడుతుందో, మరో దాసి రాణివారితో బాధపడుతూ చెప్పింది. అదో చుప్పనాతి పక్షి, దాని విషయం వదిలేయండి. రాయల వారికి నేనంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఎందుకు ఇలా మారిపోయారు? నేనే తప్పు చేశాను? చుట్టూ ఉన్న దాసీల్ని అడిగింది రాణి ఏడుస్తూ. అమ్మా, మగాణ్ణి నమ్మరాదమ్మా, అందులో రాజుల్ని అసలు నమ్మకూడదు, ఓ దాసి చెప్పింది. కళతప్పిన రాణివాసం అయింది. రాయలవారి ముంగిట పంజరం పెట్టి చేతులు కట్టుకున్నాడు కొత్వాలు. రాయలు చూపులు చిలుకపైన నిలిచాయి. ఓ చిలుక, నువ్వు రామలింగ కవి వద్ద శుశ్రూష చేసిన దానవి. అతని వలె నీకు వేపకాయంత వెర్రి ఉంది కదా. ఏమాత్రమూ భయమన్నది లేకుండా ఏకంగా నా పట్టపురాణిపైన అభాండాలు వేశావు. అక్కడ మహారాజుగా ధర్మ సంరక్షకుడిగా ఆమెపై చర్య తీసుకున్నాను. ఆమెపై ఎంతటి తీవ్ర ఆరోపణ చేశావు. ఆమె పరపురుషుని గురించి ఆలోచించినట్లు చెప్పి రుజువు చేశావు. నువ్వు చిలుకువ అయిపోయావు. లేకుంటే మనిషివై పుట్టి ఉంటే ఎంత ప్రమాదమో. మన్నించండి, నేను యథార్థవాదిని. నేను చెప్పిన దానిలో నిజం లేకపోయినా నిజమే అనేట్టు భ్రమ ఉంది. అదే ఆమె పాలిటి శాపమైంది. వాస్తవానికి ఆమె పరపురుషుని గురించి ఆలోచించలేదు. అమాయకంగా మాటలాడే చిలుకను కోరుకుంది. ఇక్కడే ఆమె తెలియకుండా పొరపాటు చేసింది. ఏలినవారు నన్ను మన్నించి ఆమెను క్షమించి ఆమెకు మీ మనసులో పూర్వ వైభవం కల్పించ ప్రార్థిస్తున్నాను. కొత్వాలు పరిసరాల్ని మరిచి చిలుక మాటలు వింటున్నాడు. ఓ చిలుక, నేను నా పట్టపురాణిని క్షమించినచో నా నీతి నా ధర్మము తప్పు పట్టవు కదా. చెప్పాను రాజా,
చేయని నేరం ఆమెది, కనిపించే నేరాన్ని శిక్షించే రాచరికం తమది. శిక్ష విధింపుతో ధర్మబుద్ధుడు అనిపించుకున్నారు. ఇప్పటికే ఆమె శోకమూర్తి అయింది. ఆమెను కరుణించండి. రాయలవారికి ఇంతవరకు చిలుకపై ఉన్న కోపము ఇప్పుడు చెప్పిన ధర్మమైన మాటలకు చాలా వరకు తగ్గిపోయింది. సరిగ్గా అప్పుడే విచ్చేశాడు మహామంత్రి తిమ్మరుసు. నాయనా, ఏదో చిలుకను తెచ్చావట, అది రాణివాసాన్ని అల్లకల్లోలం చేస్తోందట. అలాంటి దుష్టపక్షులని మనం భరించలేము. దాని పీడ వదిలించుకోవటమే ఉత్తమ లక్షణము చెప్పాడు. కొత్వాలు గుటకలు మింగుతూ చూడసాగాడు. రాయలవారు చిన్నగా నవ్వి, అప్పాజీ, అదిగో ఆ రామచిలుక అని చూపించాడు. తిమ్మరుసు ఆశ్చర్యంగా దానివైపు చూశాడు. సుస్వాగతం మహామంత్రివర్యులకు. తమను దర్శించినందుకు నా జన్మ ధన్యమైంది. నన్ను దుష్టపక్షిగా సెలవిచ్చారు. ఆ మాటలకు ఏ బాధ లేదు. కానీ తమ నోట అటువంటి మాటలు రావచ్చా? నాడు అవసానంలో ఉన్న వీర నరసింహ రాయలవారు కొలువులో మంత్రిగా వెలగబెట్టిన మిమ్మల్ని అతడు కోరినది ఏమిటి? మీరు చేసినది ఏమిటి? పాపం అతడు మిమ్మల్ని నమ్మి తన కొడుకుకి పట్టం కట్టమని తన సవతి తమ్ముడైన మన ఏలిక రాయలవారిని చంపి ఆనవాలుగా కండ్లు తీసుకురమ్మని కోరితే దాచి మేక కనుగుడ్లు తెచ్చి చూపి పాపమా వీర నరసింహరాయల వారి ప్రశాంతమైన చావుకు కారకులయ్యారు. ఓ మంత్రి, పదవిలో ఉండే మీకు ఇన్ని రాజకీయ పుటెత్తులు అవసరమా? మీ చాతుర్యం ఎంతటిదో చరిత్రలో కొన్ని పుటలు చెప్పకనే చెప్తాయి. మీకు పూర్ణ ఆయుష్ ఉండి మళ్ళీ రాయలవారి వారసత్వం విషయంలో మీ పాత్ర ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఏమో. చిలక పలుకులు వింటూ రాయలు, తిమ్మరుసు, కొత్వాలు అవాక్కయ్యారు. తిమ్మరుసుకు ముఖంలో నిత్తురు చుక్క లేకుండా అయిపోయింది. రాయలు బురుకుటి ముడిపడింది. అతని మనస్సు అంతా ఆలోచనలతో ముసురు పట్టినట్లయింది. పక్కనే ఉన్న తిమ్మరుసు వైపు చూడలేక చూశాడు. తిమ్మరుసు అంతటి వృద్ధాప్యంలో కూడా చిలుక పలుకులను విని తట్టుకోలేక మొలలో ఉన్న కరవాలంపైన చేయి బిగించాడు. ఆ తర్వాత తమాయించుకున్నాడు. గట్టిగా కనులు కొన్ని క్షణాలు మూసుకొని భారంగా తెరిచాడు. నిశ్శబ్దము ఆ మందిరంలో కొన్ని క్షణాలు రాజ్యమేలింది. మనిషి బుద్ధిగల ఈ పక్షి రాజమందిరంలో ఉండటము చాలా ప్రమాదం. ఇది శత్రువుల తేనె పూసిన మాటల్ని ఎలాంటి జంకు లేకుండా, ప్రాణభీతి లేకుండా ప్రేలుతోంది. అవశ్యం దీన్ని వదిలించుకోవాలి. తిమ్మరుసు చిరుకోపం ప్రదర్శించాడు. రాయలు ఏమీ బదులివ్వకుండా చిలుక వైపు చూస్తూ నిలబడ్డాడు. కొత్వాలు, ఇది పక్షి అయిపోయింది గనక బతికిపోయింది. దీన్ని పెంచి పోషించినవాడు ఆ తెనాలి రామలింగుడు కదా. ఆ మధ్య ప్రభువులనే భువన విజయంలోకి అతడు తొలిసారి అడుగుపెట్టిన రోజే అవమానించాడని విని తల్లడిల్లిపోయాను. కవులు, పండితులు, క్రింది ఉద్యోగులు, సామంతులు, పాలెగాళ్ళు ఇలాంటి కఠోర పలుకులను పలికే నీచ పక్షులను వారి స్థాయిని మించి ఎదగనీయరాదు. ఆ రోజే తెనాలి రామలింగణ్ణి శిక్షించి ఉంటే ఈ పక్షి ఇలాంటి కూతలు కూసి ఉండేది కాదు కదా అని తనలో ఏదీ దాచుకోకుండా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తిమ్మరుసు. ఓ చిలుక, నువ్వు తిరిగి తెనాలి రామలింగని ఇంటికి వెళ్ళిపోతావా? రాయలు దాని వంక విచిత్రంగా చూస్తూ అడిగాడు. ఏం మహారాజా, తిమ్మరుసు వారు నన్ను వదిలించుకోమన్నారని ఆయన మాటలకు విలువనిచ్చి సాగనంపుతున్నారా? మీరు పంపినా నేను వెళ్ళను. ఆ కవీశ్వరుని వద్ద శుశ్రూషతో నా జన్మ ధన్యమైంది. ఆయన మాట పెలుసు, ముక్కు సూటితనం నాకు నచ్చాయి. తప్పుడు మాటలు ఆడనంత వరకు మనకేమీ కాదు. లేనిపోనివి అభాండాలు చెబితే మన విలువలు నశిస్తాయి. ఎదుట వారిని బాధించే వారమైతాం. శారీరక హింసకు గురవుతాం. అదే నాకు తెలిసింది అందంగా చెప్పింది పక్షి. నీ వంటి పక్షి మాటలను నిత్యం వినాలని, ఆనందించాలని ఉంది. కానీ నీ కుండబద్దలు కొట్టిన విధము ఒకంత అయోమయంలోకి నెట్టేస్తోంది. చిలుకకు చెప్పి కొత్వాలతో, నువ్విక్కడ ఉన్నట్టుగా వెళ్ళి రామలింగాన్ని తీసుకొని రావాలి. ఆయన ఎంతటి పనిలో ఉన్నా ఇది రాయలవారి అత్యవసర పిలుపుగా చెప్పి తీసుకొనిరా చెప్పి పంపించాడు. చిలుక, రాయల మధ్య మౌనము చాలాసేపు సాగింది. తిమ్మరుసు గురించి చిలుక చెప్పిన విషయాలను రాయలు పదే పదే ఆలోచిస్తూ మందిరంలో పచార్లు చేయసాగాడు. కొంతసేపటికి కొత్వాలు వెంట రామలింగ కవి విచ్చేశాడు. చేతులు కట్టుకొని నిలబడి, ప్రభు పిలిచారట. దారిలో కొత్వాలు చెప్పాడు. చిలుక తమను బాధ పెట్టిందట.
దానికి జన్మనైతే పక్షిగా బ్రహ్మ సృష్టించాడు, కానీ అది మనిషిగా పుట్టాల్సిందే. నన్ను అనేక శాస్త్రములపైన ప్రశ్నించి మరీ చంపుతుంది. అది లేకుండా హాయిగా రాత్రంతా గడిపాను. తమ ఆగ్రహానికి గురైందని విన్నాను. మన్నించి దాన్ని వదిలేయండి ప్రాధేయపడ్డాడు. రామలింగ, ఇది పక్షిజాతికే తలమానికం. దీనిని శిక్షించలేను. దీని కారణంగా నేను నా రాచరికపు పనులపైన దృష్టి మరల్చలేకపోతున్నాను. తిరిగి తీసుకొని పో. ఈ చిలుకతో నా విలువైన సమయం గడిచిపోతోంది. మన్నించండి, నేను తిరిగి తీసుకుపోజాలను. ఇది రాణివాసంలో ఒక రాత్రి ఉంది. ఇప్పుడు మీ మందిరంలో ఉంది. ఇక్కడి వైభవాల్ని అనుభవించిన దీన్ని నేనెట్లా సాకగలను? నా వలన కాదు. నేను తమ దయాలబ్ధంతో బతుకు ఈడ్చుచుంటిని. రామలింగడు చేతులెత్తేశాడు. ఎంత ఖర్చైనా తాను భరించగలనని రాయలు రామలింగానికి నచ్చజెప్పజూశాడు. పంజరంలోని చిలుకకు చిర్రెత్తుపోయింది. అది అసలే వాగుడుకాయ. పెద్దగా రెక్కలాడించి పంజరంలో విచిత్ర శబ్దాలు చేసింది. ఓ సాహితీ సమరాంగణ చక్రవర్తి, పాపమా కవితిలకాన్నెందుకు బతిమిలాడి బామాలడటము? ఈ మందిరంలో పెదవి విప్పకుండా నా బతుకు నేను బతకగలను. నేను ఎవరికీ అక్కర్లేదనుకుంటే నన్ను వదిలేయండి. ఈ విశాల ప్రపంచంలో నాకు చోటు దొరకకపోదు. చిలుక గొంతు విప్పింది. రామలింగ, నువ్వు కాదంటే విడిచిపెట్టడమే. ఈ చిలుక నీవలే జంకు గొంకు లేనిది. ఎవరూ భరించలేరు. చూసావా దాని గర్వం? విడిచిపెట్టేయండి ప్రభు. అదే దాని బతుకు బతుకుతుంది. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. తన అభిప్రాయాన్ని చెప్పాడు రామలింగడు. కొత్వాలు ఆ పంజరంలో చిలుకను విడిచిపెట్టు, రాయలు ఆజ్ఞాపించాడు. ఓ చక్రవర్తి, నన్ను విడిచిపెడుతున్నది ధర్మప్రభువు శ్రీకృష్ణదేవరాయల వారు. స్వతంత్ర జీవనానికి రిక్తహస్తాలతో పంపరాదు అని మీకు ఏ ధర్మశాస్త్రమూ గుర్తు చేయలేదా? నా కనీస కోర్కెలను తీర్చరా ప్రభు? చిలుక ఆశగా ముద్దుగా అడిగింది. కోరికలా? కోరుకో, నీ ఇష్టం. ఎన్నైనా నాకు అభ్యంతరం లేదు. మహాదాత, నేను మానవుణ్ణి కాదు. ఆశకు అంతులేని జాతి అంతకన్నా కాదు. ఒక కోరిక నా కోసము, మరొకటి మీకోసము అడగగలను అడిగింది చిలక. పంజరంలో దర్పంగా నిలుచుంది. మా కోసం ఏమడుగుతావు? రాయలు తీక్షణంగా చూస్తూ అడిగాడు. ఆ చిలుక మాటలు అంతులేని ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ప్రభు, నా కారణంగా మీ ఆలుమగల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఆమెను మీరు తిరిగి స్వీకరించాలి. ఇది నా మొదటి కోరిక. ఇక నా రెండో కోరిక, ఈ నగరానికి పశ్చిమంలో ఉండే అడవిలో తిరుగాడబోయే బోయేవాళ్లను నా ముందు నిలపాలి. అప్పుడు నేను ఏం కోరినా కాదనకుండా నా కోరిక తీర్చాలి. నన్ను సంతోషింపచేయాలి. మాట తప్పని మహీపాలకులు. రాయలు ఆ ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు అడవిలో తిరుగాడే బోయిలందరినీ వరుసగా నిలబెట్టారు. పంజరంలో చిలుక పిచ్చి పట్టినట్లు తిరుగాడింది. కన్నులు ఇంతింతా చేసుకొని మరీ ఆ బోయేవారి వైపు చూసింది. అక్కడి వారంతా అయోమయంతో చోద్యంగా చూడసాగారు. చిలుక ఒక బోయేవాణ్ణి గుర్తించింది. గుర్రెత్తిపోయింది. చిక్కితివిరా నరాధమా, ఇక నీకు బతికే దారి లేకుండా చేస్తాను. చేత విల్లంబుల్ని పట్టుకొని పిడికెడు మాంసపు ముద్దగా లేని మా వంటి అల్ప శాకాహార పక్షులను వధించినందుకు తగిన శిక్ష నీకై కాచుకొని ఉంది. అదే మరణదండన. కసిగా తర్కించుకుంది. ప్రభూ, వాడే ఆ బోయేవాడు. నా తల్లిదండ్రులను చంపిన కిరాతకుడు. వాడి కోసమే నేను మనిషిలా మారిపోయాను. శాస్త్ర పాండిత్యము సంపాదించాను. ప్రాణాలు పణంగా పెట్టి మీ అందరి మధ్య నా ఆధిక్యతను చాటాను. ఈరోజు ఏలిక మనస్సులో నాకు గుర్తింపు లభించింది. కనుకనే ఈ కిరాతకుని పైన నా కక్ష సాధించే వీలు కలిగింది. ఇక నా కోరిక చెప్తున్నాను. మాటిచ్చారు కనుక తీర్చాల్సిన బాధ్యత మీకుంది. నా కనుల ముందు ఈ బోయేవాణ్ణి బాణాలతో కొట్టి చంపాలి. ఇదే నా కోరిక. తీర్చాల్సింది ఏలిక. చిలుక కోరిక విని అదిరిపడ్డారు అక్కడి వారంతా. రాయలు నోట మాట రాకుండా దాని వంకే చూడసాగాడు. రామలింగడు ఒకంత చిరాకు పడి, ఇది చిలుక కాదు, సాక్షాత్తు మనస్సు లేని మనిషి, నిలువెత్తు విషపు మనిషి అని రుసరుసలాడాడు. బోయేవాడికి ప్రాణభయం వేసింది. మా రాజా, నేను పిట్టలను తిని బతికేటోడిని. ఈ చిలుక నన్ను చూపించి నన్ను చంపేయమంటోంది. నా భార్యాపిల్లలు దిక్కులేని వారైతారు. నా పుట్టుకలో నా వృత్తి రాసిపెట్టి ఉంది.
అని బోరున ఏడవసాగాడు. ప్రాణభయంతో గజగజలాడిపోసాగాడు. ఓ చక్రవర్తి, నా కోరిక తీర్చగలనని మాటిచ్చారు. ఒకవేళ కాదంటే నేను తమ పాదాల చెంత ప్రాణాలు విడిస్తాను. వాడిని వదలొద్దు. ఆనాడు నేను నా తల్లి తండ్రిని, నా తోడబుట్టిన వారిని ఈ దుర్మార్గుడి కారణంగా కోల్పోయాను. విలువైన నా బాల్యమంతా అష్టకష్టాలు పాలైంది. ఆ బాధతో నా జీవితము వీడి కోసమే వెచ్చించాను. ఏదో తిని బతికి ఓ మనిషిలా పలు విద్యలు నేర్చుకున్నాను. చివరికి మీ మన్ననలు పొంది నా కార్యం సాధించుకున్నాను. మాట తప్పవద్దు. కాదనరని నమ్ముతున్నాను. పంజరంలో చిలుక గంగ వెర్రెలెత్తిపోతూ చక్కర్లు కొట్టింది. రాయలు బిక్కమొఖంతో మిగిలాడు. రామలింగుడు రాయలు పరిస్థితిని చూసి, ఓ చిలుక, నా మాట విను. నీ కోరిక అసమంజసం. వేట వృత్తిగా బతికే బోయజాతి. రోజు ఎన్నో పిట్టల్ని చంపి తింటారు. యుగయుగాలుగా వస్తున్నది. నీవు శాంత చిత్తురాలువు కమ్ము. నువ్వు శాకాహారివి. ఇట్టి జీవహింస నువ్వు కోరరాదు. నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉంది. నీ వంటి పక్షిని ఇంతవరకు మేమెవ్వరమూ చూడనేలేదు. నీవు జ్ఞానపక్షివి. నీవు ఇలాంటి నీచపు కోరికల్ని అడిగి హీనపడవద్దు. రామలింగ కవి, నువ్వు శాకాహారివై ఉండి కూడా ఆ పచ్చిమాంసం భుజించేవాడిని వెనకేసుకొని వచ్చి నన్ను కాదంటావా? ఇదేనా నీ పెంపుడు చిలకనైన నాపై నీ అనురాగము? అవునులే, రాయల కనుసన్నల్లో కదా నీ బతుకు. వంతపాటతో కాలం వెళ్ళబుచ్చాలి. అయినను నీతో ఇప్పుడు నాకు పని ఏమిటి? ఓ సమరాంగన చక్రవర్తి, ధర్మం తప్పవద్దు. నా కోరిక తీర్చండి. లేకుంటే ఓ పక్షికి న్యాయం చేయలేని వాడివిగా చరిత్రలో మిగిలిపోతావు. రాయలు బిక్కమొఖం వేశాడు. చిలుక మాటలు శూలాల్లా ఉన్నాయి. పక్కనే నిలుచున్న దండనాయకుణ్ణి నువ్వైతే ఏం చేస్తావు అని అడిగాడు. అందుకు అతను బదిలిచ్చేలోపే ఆ చిలుక గొంతు విప్పింది. యవన రాజ్య స్థాపనాచార్య, భలేగుంది మీ తీరు. ఎవరైనా వింటే నవ్విపోగలరు. చక్రవర్తి ముందు ఛత్రము పట్టే దండనాయకుడా తీర్పునిచ్చున్నది. నా కోరిక తీర్చలేకుంటే నన్ను వదిలేయండి. ఏ గజపతుల కాళ్ళు పట్టుకొనినైనా నా పనిని చేయించుకుంటాను. ఈ బోయేవాణ్ణి వదలను. రాయలు ఆ చిలుకను చూస్తే ఒళ్ళు మండుతున్నా దాని మాటలో ధర్మం ఉంది కనుక ఇచ్చిన మాట నిలుపుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. పిట్టలను తిని బతికే జాతివాడైనా ఆ బాధిత పిట్ట వచ్చి ఫిర్యాదు చేస్తే శిక్షించక తప్పదు. కనుక యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. ఈ శిక్ష మరణదండనతో సమానం. ఓ చిలుక, నీకిచ్చిన మాట చెల్లించాను. ఎంతటి వారైనా ఒకరి ప్రాణం తీయమని కోరరాదు. అట్టి కోరికలను ఎవరూ తీర్చరాదు. ఫిర్యాదు వరకే నీవు, శిక్ష వేయునది మేము. నీకు తెలియను కదా, రాజు రాజధర్మము. నువ్వు యథేచ్ఛగా స్వతంత్ర జీవనాన్ని గడుపు చెప్పి పంజరంలోని చిలుకను తనే వదిలేశాడు. చిలుక బయటికి వచ్చి, మీ ధర్మము ప్రశంసనీయం, కానీ నా కోరిక తీరలేదు. కొన్నాళ్ళు తర్వాత ఆ బోయేవాడిని విడిచిపెట్టండి. అక్షర జ్ఞానం లేనివాడికి నా బాధ ఏం తెలుస్తుంది? ఒకవేళ వాడికి బుద్ధి వచ్చినా ఏమీ లాభం? చచ్చిన నా బంధువులు తిరిగి రారు. నేను ఒక పక్షిలా పెరిగి ఉంటే నా కోరికలు మరోలా ఉండేవి. కానీ నేను పండితుల వద్ద నా బాల్యమంతా గడిచిపోయింది. పలు శాస్త్రాల్ని తెలుసుకున్నాను. ఓ మనిషిలా తయారయ్యాను. చివరికి మనిషిలా ఆలోచించాను. మహాపండితులను పోషించే రాయలవారి మనసును రంజింపజేశాను. మరో దశలో బాధను కలిగించాను. అందుకు క్షంతవ్యుడను అని ఒకంత బాధపడింది. ఆ చిలుక రామలింగని వద్ద కడసారి వీడ్కోలు తీసుకుని గగనంలోకి ఎగిరిపోయింది. రాయలు రామలింగుడు భారమైన మనస్సుతో ఆ చిలుక కనిపించే మేర వరకు చూశారు. రామలింగ, మాటలాడే చిలుకలను మైనాలను చూశాను కానీ ఇలాంటి చిలుకను చూడలేదు. దానితో మాటలాడితే సమయం తెలియదు. మంచి విజ్ఞాన సంపద కలిగిన పక్షిరాజు. రాయలు చిలుకను సాకకుండా వదిలేశామన్న బాధతో నింగివైపు చూస్తూ చెప్పాడు. విచారించకండి ప్రభు, 2 ఏళ్ళు పెంచాను. నాకెలాంటి బాధ లేదు. కారణము అది స్వతంత్ర జీవనానికి వెళ్ళిపోయింది. మనమెంత వైభవంగా చూసినా స్వతంత్ర జీవనంలో ఉన్న ఆనందం వేరు కదా. రామలింగని మాటలకి రాయలు గాఢంగా నిట్టూర్చాడు. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 3వ భాగం సమాప్తం.